హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. ఈరోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ రైస్ ఐటమ్ని తీసుకొని వచ్చానండి. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటంటే నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర అంటే వెరైటీ ఏముంది, అందరూ చేసేదే కదా అని అనుకుంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఇదే అనుకుంటారు. కాకపోతే పెళ్ళిళ్ళలో చేసే అసలైన పులిహోర థంబ్నెయిల్ చూసారు కదా మీరు, ఖచ్చితంగా ఇదే టేస్ట్ వస్తుంది. ఈ రకంగా మీరు ట్రై చేయండి. సో ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ ఎక్కువగా వేసాను అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా పులిహోరలకు కానీ ఈ నిమ్మకాయ పులిహోరకైతే మెయిన్గా ఆయిల్ ఎక్కువగా ఉండాలండి. లేకపోతే పులిహోర బిరుసుగా వస్తుందన్నమాట. తినేటప్పుడు గొంతుకు చుట్టుకుంటున్నట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, తర్వాత పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. పులిహోరలన్నింటికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పోపు కూడా హడావిడిగా వేయించకుండా నిదానంగా సన్నటి మంట మీద వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఒక 2 నుంచి 3 అలాగే ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టము. సో వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. సో మీరు చేసే పులిహోర టేస్ట్ అంతా కూడా ఈ పోపే చెప్తుందండి. పోపు బాగా వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ నానబెట్టుకొని ఉడికించుకున్న పచ్చి బఠానీ వేసాను. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే ఫ్రోజన్ బఠానీ డైరెక్ట్గా పోపులో వేసేయచ్చు. లేదు అసలు బఠానీ మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఆ ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చండి. కొన్ని ఏరియాల్లో నిమ్మకాయ పులిహోరలో బఠానీ వేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడైతే అల్లం తురుము వేస్తున్నానండి. అల్లాన్ని కొంచెం దంచి కానీ లేదంటే ఇలా తురుముకొని కానీ వేసుకోవాలి. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు అసలైన నిమ్మకాయ పులిహోర టేస్ట్ రావాలంటే ఇలా చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను వేస్తున్నది వేడి నీళ్ళండి. నీళ్ళను బాగా మరిగించుకొని ఒక చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్లు వేయటం వల్ల యూజ్ ఏంటి అంటే నిమ్మకాయ పులిహోర అన్నది ఈ పూటకు చేసుకున్నప్పుడు నెక్స్ట్ పూటకు కానీ లేదంటే నైట్కి కానీ తినాలనుకున్నప్పుడు మనకు గొంతు చుట్టుకున్నట్టుగా లేదంటే మెతుకు రఫ్గా తయారైపోతుందంటే బిరుసుగా అని అంటాం కదా, అలా అవుతుంది. సో ఈ వేడి నీళ్ళు వేయటం వల్ల పులిహోర మనం ఈ రోజుకి కాకుండా రేపటికి తిన్నా కూడా సాఫ్ట్గా, టేస్ట్ మారకుండా, రంగు రుచి మారకుండా అలాగే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. సో ఈ నీళ్ళన్నీ సగం వరకు అయిన తర్వాత నేను ఇప్పుడు నిమ్మకాయని పిండేసాను అనమాట. నిమ్మకాయ రసం కూడా మనం పోపులోనే పిండుకోవాలి. సో తర్వాత అన్నీ వేగిన తర్వాత చివర్లో ఒక 2 నిమిషాలు ముందు మనకు పోపు దించేస్తాము అన్నప్పుడు పచ్చిమిరపకాయలను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కొని 2 నిమిషాలు ఆ పోపులో వేయించుకోవాలండి. అంతే, పచ్చిమిరపకాయ ఎక్కువగా వేగకూడదు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు పొడిగా తయారు చేసి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంలో మనం తయారు చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పులిహోరలకు అన్నం పొడిగానే ఉండాలి, అలాగని బిరుసుగా ఉండకూడదండి. అన్నం బాగా ఉడికి ఉండాలి. తర్వాత మెతుకైతే మనకు నలగకుండా ఉండాలన్నమాట. అలా మనం అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి అన్నం మీదే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. మనం పోపులో ఎక్కడా సాల్ట్ వేయలేదు కాబట్టి అన్నానికి తగినంతగా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత చివరిలో కొద్దిగా ఆవపిండి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పంచదార వేసుకోండి. పంచదారను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకు అంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా ఈ పంచదార మనకు బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది, పులిహోర కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక అరగంట సేపు మనం పులిహోరను పక్కన ఉంచాలి. ఈ వేసిన పంచదార కొద్దిగా కరుగుతుందనమాట. అంతేనండి, స్పెషల్ పెళ్ళిలో చేసే నిమ్మకాయ పులిహోర మనకు రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా. మరి వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.